హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ బ్లాక్ శారీలో తల్లిని గుర్తు చేస్తోంది. నెట్టెడ్ బ్లౌజ్ వేసుకుని ఎదబాదం చూపిస్తూ కుర్రాలకు కిరాక్ పుట్టిస్తోంది బాలీవుడ్ భామ. బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర సినిమాతో అడుగు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ శారీలో ఫుల్ హ్యాండ్స్ నెట్టెడ్ బ్లౌజ్ వేసుకుంది. ఈ ట్రెడిషనల్ వేర్లో బాలీవుడ్ స్టార్ కిడ్ తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తోంది. తన అందచందాలతో పాటు ఒంపు సొంపులు చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రెండో షెడ్యూల్లో భాగంగానే రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొనబోతుంది జాన్వీ కపూర్. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఆనందంగా ఉందని రీసెంట్గా చెప్పింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురుగా కనిపిస్తోందని, జాన్వీ లుక్ కూడా చాలా వరకు లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ట్రిబులర్ తర్వాత ట్రైబల్ లుక్లో కనిపించనున్నారని అంటున్నారు. అది అలా ఉంటే తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తనయురాలిగా జూనియర్ శ్రీదేవిగా పేరు తెచ్చుకునేందుకు జాన్వీ కపూర్ తెగ ట్రై చేస్తోంది. అమ్మడి కట్టుబొట్టు చూసి సౌత్ ఆడియన్స్ అక్కున చేర్చుకుంటారని స్ట్రాంగ్గా ఫీల్ అవుతోంది. అదే జరిగితే టాలీవుడ్లో టాప్ హీరోలకు జాన్వీనే సరైన జోడి. జాన్వీ సినిమాల విషయానికి వస్తే దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలలో అవకాశం వచ్చినట్టు లేటెస్ట్ టాక్. అఖిల్ ఏజెంట్ తర్వాత వంశీ యూవి క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమాను చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట చిత్ర బృందం. ఈ విషయం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీం చివరకు జాన్వీని ఓకే చేసినట్టు టాక్ అయితే వినిపిస్తుంది. రామ్ చరణ్ సినిమా కబడ్డీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని అంటున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారట. ఇక ఈ సినిమాలో చరణ్ 2 పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ను, మరో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ని తీసుకుంటారని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమేంతో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.